చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. ఇప్పటి వరకు ఇరాన్ ని ఆయుధాలతో కొట్టిన అమెరికా ఇప్పుడు ఆ దేశ ఆర్థిక మూలాలపై కొట్టేందుకు సిద్ధమంది. టెహ్రాన్ను ఏకాకిరి చేయడమే టార్గెట్ గా కొత్త ఎత్తుకడతో రంగంలోకి దిగింది. ఇరాన్ కు సాయం చేసే దేశాలు ఆర్థికంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. దీని ప్రభావం మన దేశంపై ఉంటుందా? ఇరాన్పై ఆర్థిక యుద్ధం ప్రకటించారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. ఇరాన్ను ఒంటరి చేయడమే తమ లక్ష్యమన్నారు. ఇప్పటికే ఇరాన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, సైనిక కర్మాగారాలు ధ్వంసమయ్యాయని చెప్పారు. వాళ్ల కరెన్సీ విలువ కూడా దారుణంగా పడిపోయిందన్నారు. ఇరాన్కు ఇక ఆర్థికంగా ఇబ్బందులు తప్పవన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రపంచంలోని ఏ దేశమైనా ఇరాన్కు సహాయం అందిస్తే ఆ దేశం తీవ్రమైన ఆర్థిక పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. క్రూడ్ ఆయిల్ స్మగ్లింగ్, క్యాష్ ట్రాన్స్ఫర్లు, ఎక్స్చేంజ్ హౌస్లు, షిప్ రిజిస్ట్రీలు, ఫ్రంట్ కంపెనీలన్నీ వెంటనే ఆగిపోవాలన్నారు ట్రంప్. ఇరాన్ని ఆర్థికంగా ఓడించేందుకు మిత్ర దేశాలన్నీ తమతో కలిసి నిలబడాలన్నారు. ఇరాన్తో వ్యాపార సంబంధాలు సాగించే దేశాలన్నిటికీ ట్రంప్ ఈ హెచ్చరికలు చేశారు. ఇరాన్తో భారత్ కీలకమైన భాగస్వామిగా ఉంది. ఇరాన్తో మనది మిగులు వాణిజ్యం. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో వ్యాపార లావాదేవీలు కాస్త తగ్గాయి. అయితే ట్రంప్ చర్యలు చేపడితే భారతీయ ఎగుమతిదారులకు కొంత ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే రెండు దేశాల మధ్య ఉన్నది చమురు బంధం మాత్రమే కాదు. భారత్ నుంచి బాస్మతి బియ్యం, తేయాకు, చక్కెర, ఔషధాలు, మసాలాలు, ఆహార సంబంధిత పదార్థాలు ఇరాన్కు ఎగుమతి అవుతాయి. అక్కడి నుంచి పిస్తా, ఖర్జూరాలు, ఆపిల్స్, కివీ లాంటి వాటిని మన దేశం దిగుమతి చేసుకుంటుంది. ట్రంప్ ఆర్థిక చర్యలు చేపడితే కనుక మన దేశ ఫార్మా, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారులపై ప్రభావం పడే అవకాశం ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇరాన్కు మన దేశం నుంచి $1.25 బిలియన్ విలువైన ఎగుమతులు వెళ్లాయి. ఇదే సమయంలో $370 మిలియన్ విలువైన ఉత్పత్తులను టెహ్రాన్ నుంచి దిగుమతి చేసుకున్నాం. ఒకప్పటితో పోలిస్తే రెండు దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలు చాలా వరకు తగ్గిపోయాయి. ఇప్పుడు ట్రంప్ చర్యలు చేపట్టినా ఇండియాపై పడే ప్రభావం తక్కువేనని వాణిజ్య నిపుణులు చెబుతున్నారు.